guys, welcome back to my channel Yoga with Anu. So already మీరు పవిత్ర వీడియో చూశారు కదా, అండ్ ఇప్పుడు పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రండి వెళ్దాం. మిమ్మల్ని కట్ చేసి సో ఇదే పవిత్ర వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్. రండి. పవిత్ర ఎక్కడరా, ఇవన్నీ చూపిస్తుందా? దాదా పవిత్ర చూసారా? లైట్ అయ్యారా పవిత్ర? ఏంటి స్కూల్కి రెడీ అయిపోయావా? యాక్చువల్లీ మనం ఒక వీడియో చేసాం కదా, అండ్ మీ అందరికీ షేర్ చేసుకోవాలి. మేమిద్దరం యాక్చువల్ చాలా నేను నార్మల్ క్యాజువల్గా చేశాను పవిత్ర గురించి మీ అందరికీ తెలియాలని. అండ్ ఈ వీడియో చూసి మేము చేసిన ప్రీవియస్ వీడియో చూసి మా ఇంటి దగ్గర ఉండే ఒక పిల్లాడు ఉన్నాడు చంద్రమౌళి అని, తను రెస్పాండ్ అయ్యాడు అనమాట. తనకు కావాల్సిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే చూసుకుంటా అని చెప్పాడు. అండ్ ఆ ఫోన్ కాల్ నాకు రాగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం చేసిన వీడియో అనేది ఒక్కరికైనా యూజ్ అయితే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా పవిత్ర కోసం నా వీడియో చూసి తను రెస్పాండ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అరే మీకు చెప్పాను కదా ఇలా రెస్పాండ్ అయ్యాడు అని ఇస్తానన్నాడని. సో బుక్స్ తీసుకొచ్చాను. అండ్ పవిత్ర వాళ్ళ కోసం వాళ్ళ మమ్మీ కోసం నేను ఒక సారీ అండ్ పవిత్ర కోసం డ్రెస్ తీసుకొచ్చాను. అండ్ మీరందరూ ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పవిత్ర కోసం. అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. పవిత్ర వాళ్ళ మదర్ అండి, మీకు చెప్పాను కదా చూపిస్తాను అని. సో కర్ర హెల్ప్తో మాత్రమే నడవగలుగుతారు. అండ్ నా వీడియో చూసి వెంటనే నాకు కాల్ చేసి స్పందించాడు చంద్రమౌళి, చెప్పాను కదా. సో తను బుక్స్ ఇచ్చాడనమాట. నేను పవిత్ర కోసం వాళ్ళ మమ్మీ కోసం శారీ అండ్ డ్రెస్ తీసుకొచ్చాను. అండ్ మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను పవిత్ర డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను. సో పవిత్ర చెప్పిన లిస్ట్ అయితే ఇదన్నమాట. సో నీకు ఇంకా ఏం కావాలన్నా ఫ్యూచర్లో కూడా నువ్వు అడగరా, సరేనా? హ్యాపీయా? నేను పెద్దక్క నీకు ఎవరో పవిత్ర నచ్చాక నచ్చింది? బాగుంది. బాగుందా? బాగా మంచిగా. నీకు నచ్చిందా పవిత్ర డ్రెస్? బాయ్ రా పవిత్ర. నా భర్త చనిపోయాడు, మమ్మల్ని పోషించేవారు లేరు, నాకు పింఛన్ కూడా రావట్లేదు. పింఛన్ అయినా వస్తుందని హాస్పిటల్ మరి రాలేదు. మరి పవిత్ర పని చేసి నన్ను పోషిస్తుంది. మళ్ళీ బడికి వెళ్తాను, మళ్ళీ బుక్కులు లేక చాలా బాధపడుతున్నాము. అసలు మమ్మల్ని పోషించేవారు లేరు. ఎవరన్నా కానీ సహాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఇలా కర్ర పిచ్చుకుంటేనే నడవగలుగుతాను, కూర్చున్న చోటు నుంచి లాగలేను. షుగర్ బాగా ఉంది, షుగర్ని బట్టి అసలు నడవలేకపోతున్నాను. నాకు అసలు ఆరోగ్యం బాగోదు. ఆ బిడ్డే నన్ను బతికిస్తుంది, పవిత్ర నన్ను బతికిస్తుంది. అట్లాగే బడికి వెళ్తూ పనికి వెళ్తూ నన్ను పోషిస్తుంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎవరన్నా సహాయం చేస్తారని మరి మీకు స్పందిస్తున్నాము. అవును కూడా మాకు చాలా పోషిస్తానికి మీరు ఆ రీతిగా చెప్పింది. మీ సహాయం కూడా మీరు చేస్తారని ఆశపడుతున్నాము. అనుష ఎంతగానో మా కుటుంబం విషయంలో చాలా బాధపడి వీడియోలు తీసి పెడుతుంది. మరి ఆ వీడియోని కూడా దేవుడు కాపాడినట్టు.
కిటికీలు లేవు అసలు. మనం ఏ తలుపులు చూసినా తలుపు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అండ్ మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను పవిత్ర డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. అండ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.